అందరికి మరణాతండి బాగున్నారా? సర్వోన్నతమైన స్థలముల్లో ఉన్న దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్న మనకు సమాధానం కలుగునుగాక. ప్రియమైన స్నేహితులారా, దైవ లేఖనముల్లో నుండి మనం మాట్లాడుకున్నట్లయితే దైవ దీవెన పొందగలము. ప్రియులారా, మనం దైవ దీవెన పొందుకోవడం కొరకు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనముల నుండి ప్రభును కనపరుచుకుందాము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని భూమి ఆకాశములను సృష్టించుచున్నటువంటి ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. యెషయాను ప్రవక్త జీవించి ఉన్న కాలంలో దైవ జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు జీవించి వారు కొనసాగుచున్నటువంటి దినాలలో దేవుడు వారితో ఈ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినమందు వారు ఆలోచిస్తూ ఉన్నారు. వారి ఆలోచనలు దేవుడు ఎరిగిన వారై ఉన్నారు గనుక వారి ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు ఈ చక్కని మాట వారికి ప్రవక్త ద్వారా సెలవిచ్చారు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని చెబుతూ ఉన్నారు. వీలారా, దేవుని పోలికలో మానవులుగా జన్మించినటువంటి మన తలంపులు వంటి తలంపులు దేవుడు కలిగి లేరు. దేవుని తలంపులన్నీ ఉన్నతమైన తలంపులు, ఘనమైన తలంపులు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన పోలికలో పుట్టినప్పటికీ మనం మాత్రం బలహీనమే. ఎందులోనూ ఆయన కంటే మనం హెచ్చింపదగిన వారము కాము. అన్నింటా మనము తగ్గింపబడని వారమే. ప్రియులారా, మనం తగ్గించుకుంటే దేవుడే మనల్ని హెచ్చిస్తారు. గనుక ఆయన ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలి అంటే దైవ సన్నిధిలోనికి వెళ్ళాలి. ఆ కాలమందున్న ప్రవక్త గారు యెషయా గారు దైవ సన్నిధిలోనికి వెళ్ళి ఆ దేవుని చిత్తమును తెలుసుకుంటూ ఆ కాలమందున్న ప్రజలకు బోధించేవారు. గనుక ప్రియమైన స్నేహితులారా, కడవరి దినాలలో ఉన్నటువంటి మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ రీతిగా ఆలోచిస్తున్నామో దేవునికి తెలుసు. మనము తల్లి గర్భములో రూపింపబడినప్పుడు ఒక దినమైనా ఈ భూమి మీద మనము గడపక మునుపు మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితమైనని సెలవిస్తూ ఉన్నారు. ఆయన సృష్టించబడినటువంటి వారమైన మనము ఆయన తలంపులకు భిన్నముగా ఉన్నామన్న సత్యాన్ని మనము గ్రహించి ఆయన తలంపులు మనకు క్షేమాన్ని ప్రసాదిస్తాయని, ఆయన తలంపుతో పలికినటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ, వాగ్దానాలను మనం పొందుకుంటూ మన జీవితాన్ని ఆయన వైపు మలచి ఆయన మాటలను మన హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఆయన మాటలు మన హృదయమును ప్రేరేపిస్తూ, శక్తిని ప్రసాదిస్తూ, బలపరుస్తూ, జీవాన్ని దయచేసేవిగా ఉన్నవి, జీవింపచేసేవిగా ఉన్నవి. ప్రియులారా, ఆయన జీవమై ఉన్నారు గనుక ఈ లోకంలో మనము జీవించే సమయంలో మన జీవము నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు ఆయన తలంపులో నుంచి మనలోనికి జీవం వచ్చి మనలను శక్తి గలవారిగా చేస్తూ, జీవములవారి చేస్తూ మనల్ని నడిపించేదిగా ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, నీవే స్థితిలో ఉన్నావో, నీవే తలంపుతో ఉన్నావో, దేవుని తలంపుతో నీ తలంపు ఏకీభవించాలి. అప్పుడే నీ వృద్ధిలోకి వస్తావు, అప్పుడే నీ మేలు పొందుకుంటావు, అప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన తలంపు కొరకు దేవుని సన్నిధానంలో కనిపెట్టాలి. కనిపెట్టే వారికి ఆయన కనబడతారు, కనిపెట్టే వారితో ఆయన మాట్లాడతారు. మోషే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు 40 దినములు కూడా దేవుడు ఆయనకు కనబడుతూ మాట్లాడుతూనే ఉండిపోయారు. ప్రియమైన స్నేహితులారా, అలాగే దేవుని బిడ్డలమైన మనమును దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే దేవుడు నేడును కనబడి మాట్లాడు వారై ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నవారిని దేవుడు సిగ్గుపరచడు. దేవుడు వరములిచ్చి వారిని ఆశీర్వాదకరమైన స్థితిలో నడుపుకుంటారు. ప్రియులారా, అట్టి దీవెనలు మనం ఈ లోకమందు పొందుకోవాలి గనుక ఆయన తలంపు కొరకు మనం ఆయన సన్నిధానములకు వెళ్ళవలసినది. ప్రియులారా, ఇశ్రాయేలీల కాలమందు మోషే గారు జీవించినప్పుడు మోషే దేవుని తలంపులు తెలుసుకోవడానికి హోరేబు పర్వతం మీదకి ఎక్కి రమ్మని దేవుడు పిలిచాడు. మోషే గారు వెళ్ళారు. ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలన్నింటినీ తీసుకుని వచ్చి ఆ ప్రజలకు అందించారు.
ప్రియులారా, అలాగే దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఇస్తాడు. మనం అందుకోవాల్సిన వారమైనాము, ఆచరించవలసిన వారమైనాము, ఆనందించవలసిన వారమైనాము. అట్టి దీవెన ఈ కడవరి దినాల్లో ఉన్న మనకందరికీ ప్రేమగల ప్రభు ప్రసాదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణనాథుడు అయిన తండ్రి, నీకు స్తోత్రములు. మీరు మీ తలంపులో ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు మీరు ప్రేమించిన మీ బిడ్డలకు దయచేసినట్లు నేడు ప్రభ లోకమందున కుటుంబాలకు అట్టి ప్రేమానురాగాలను పంచి దుష్టుని వలన కలుగుచున్న ప్రతి విధమైన అనర్థతలను దూరపరచి నీ బిడ్డలను కాపాడుమని, కుటుంబాలను కాపాడు, రక్షించుమని, మేలు చేయమని, ఉపకారములు చేయటం మరొకరి సెలవిచ్చిన నీవు మహోపకారములు చేయించు నీ బిడ్డలను సంధించి బలపరిచి నడిపించి సిద్ధపరిచి వర్జల చేయమని యేసు వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. పరమదేవుని కృప మనందరికి తోడి నడిపించును గాక. మీ అందరికి మరణాత